Today we will discuss a most important chapter, that is cell unit of life. So now, so yesterday class we already discussed చేసాం ఇక్కడ. In yesterday class we already discussed about the cell unit of life. Cell అంటే ఏంటి, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అది ఎలా మేడప్ అవుతుంది. సో yesterday class మనము డిస్కస్ అబౌట్ ది వాట్ ఈస్ సెల్. ఓకేనా, అంటే ఏ సైంటిస్ట్ దేని కనుక్కున్నారు, లివింగ్ సెల్ ఎవరు, డెడ్ సెల్ ఎవరు, వాట్ ఈస్ సెల్, వాట్ ఈస్ సెల్ థియరీ అబౌట్ రుడాల్ఫ్ విర్చో. ఓకేనా, స్టెలెన్ స్వాన్, డిఫరెంట్ సైంటిస్ట్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అండ్ రామచంద్రన్ ప్లాట్ గురించి నేర్చుకున్నాం. విధంగా ఒక ఓవర్ వ్యూ ఆఫ్ సెల్ మనకు ఐడియా వచ్చింది. ఓకేనా, సో మరి మనం చెప్పుకున్నాం యూనిసెల్లార్ అండ్ మల్టీసెల్లార్ ఆర్గన్స్ ఉంటాయి, ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్ ఉంటుందని చెప్పుకున్నాం. సో మరి ఈ రోజు ఈ క్లాస్లో డిస్కస్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది prokaryotic cell. So as usually first discuss about the weightage of the chapter. సో ఇక్కడ మనకు ఐపీ పరంగా చూస్తే 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం దీని నుంచి మనకు 8 మార్క్ క్వశ్చన్ కూడా అడిగాడు. కరోనా టైంలో ఈ చాప్టర్ నుంచి మనకు ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడ లాంగ్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంసెట్లో 2 to 3 క్వశ్చన్స్, నీట్లో కూడా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో లెట్ us start the prokaryotic cell. Let us start prokaryotic cell. What is prokaryotic cell? These are unicellular organisms. Unicellular organisms. So what is the unicellular? అంటే they have only presence of single cell. ఓకేనా, these are micro organisms. అంటే మన కళ్ళతో వీటిని చూడలేమన్నట్టు. ఓకేనా, they are not available, not see our naked eyes. అంటే the presence in the all places. ఓకేనా, they will presence on the all places on the earth. So prokaryotes include the bacteria and archaea. ఓకేనా, archaea bacteria, cyanobacteria, eubacteria నేర్చుకున్నాం ఆల్రెడీ. సో this prokaryotic cells comes in bacteria and archaea. మరి వీటిలో ఎలా ఉంటుంది యాక్చువల్ సెల్ స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా, ప్రోకారియోటిక్ యొక్క సెల్ స్ట్రక్చర్ ఏంటి, దాని సెల్ వాల్ ఇలా ఉంటుంది, విచ్ కాంపోనెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్. సో ప్రోకారియోటిక్స్ ఆర్ photosynthetic, include cyanobacteria and they perform photosynthesis. ఓకేనా, the some of the living parasites. అదేవిధంగా the presence of single membrane and therefore reactions occur within the cytoplasm. ఓకేనా, they have presence of single membrane. అండ్ ఇక్కడ చూడండి ప్రోకారియోటిక్ సెల్ యొక్క షేప్స్ అంటున్నాడు. ఓకేనా, ద షేప్స్ హౌ ది ప్రోకారియోటిక్ సెల్ చూడండి, స్పెరికల్ షేప్ లుక్ లైక్ ఏ కోకై. ఓకేనా, ఏ బ్యాక్టీరియా అయితే స్పెరికల్ షేప్ లో ఉంటుందో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ కోకై ఆర్ కోకస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకేనా, స్పెరికల్ షేప్. ఓకేనా, ఒక రెండు ఉంటే అంటే ఒక రెండు ఇలా ఉంటే వాటి మేము ఏమంటాం, డిప్లోకోకస్ అంటాం. ఓకేనా, మోనోకోకస్, డిప్లోకోకస్ ఇలా పిలుస్తాం అన్నట్టు. ఓకేనా, ఒక రాడ్ షేప్ లో ఉంటే దీన్ని ఏమన్నా బాసిల్లస్ టైప్ అంటాము. ఓకేనా, అంటే ఇక్కడ చెప్తున్నాడు బ్యాక్టీరియాస్ హ్యావ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ లో ఉంటాయి. స్పెరికల్ షేప్ బ్యాక్టీరియా కాల్డ్ కోకై టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇంకా కోకో బాసిల్లస్ కూడా ఉంటాయి. అంటే చూడడానికి అది స్పెరికల్ కమ్ రాడ్ షేప్ లో ఉంటాయి. వీటిని మనం ఏంటాము, కోకో బాసిల్లస్ బ్యాక్టీరియా అంటాము. హెలికల్ రాడ్ షేప్ బ్యాక్టీరియా స్పైరిల్లం అంటాం. హెలికల్ రాడ్ షేప్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ యాజ్ స్పైరిల్లం. కామా షేప్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్ యాజ్ విబ్రియో. ఓకేనా, అదేగా స్పైరోచిడ్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్. గుడ్ ఈవినింగ్ చంద్ర, వెల్కమ్ టు బాటనీ క్లాస్. సో మరి ప్రోకారియోటిక్ సెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్ అంటే ఏంటి? ప్రోకారియోట్ యొక్క సెల్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే మీకు, ఓకేనా, నాకు ఆడ తెలుసు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు కాబట్టి, న్యూక్లియస్ ఉండదు కాబట్టి, ఓకేనా, దే విల్ బి స్ప్రెడ్ ఆన్ ది సైటోప్లాజం. ఓకేనా,
all DNA will be spread on the cytoplasm. The actual DNA కాకుండా other than genetic material which have the single chromosomal structure is called as plasmid. ఓకేనా చూడండి, plasmids are physically separate from the chromosomal DNA and replicate independently. మీనింగ్ ఇక్కడ యాక్చువల్ జెనెటిక్ మెటీరియల్ తో పాటు ఇది కూడా రెప్లికేషన్ జరుపుకుంటుంది, డివైడ్ అవుతుంది, ఓకేనా. అండ్ దే ఆల్సో హ్యావ్ ది క్రోమోజోమ్స్ అండ్ యాక్చువల్ ఏదో సపరేట్ గా ఉంటుంది. It is a small number genes and associated with the antibiotic resistance and can pass into one cell to other cell. ఇప్పుడు ఏం చెప్తున్నా, plasmid is a other than the genetic material, ఓకేనా, which will be helping in the resistance to దేనికి యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ ఇస్తుంది, ఓకేనా. దే కన్ఫర్మ్ ద రెసిస్టెన్స్ టు యాంటీబయాటిక్. అదేవిధంగా రెప్లికేషన్ లో కూడా యూజ్ అవుతుంది. ఇది ప్లాస్మిడ్. మరి యాక్చువల్ జెనెటిక్ మరి మనం ఏమంటాము, జీనోఫోర్ అంటాం దీన్ని, ఓకేనా. యాక్చువల్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ జీనోఫోర్. ఇక్కడ చూడండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోకారియోటిక్ అన్నాడు, ఓకేనా. మనం ఇక్కడ జనరల్ ఐడియా తెచ్చుకుంటున్నాం, ఓకేనా. ప్రోకారియోటిక్ యొక్క సెల్ వాల్ ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పుకున్నాం, నేను చెప్పుకున్నాం. సెల్ వాల్ ఉంటుంది, దాని కింద మెంబ్రేన్ ఉంటుంది, లోపల సైటోప్లాజం ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఎలా మేడప్ అయిపోతుంది? ఇట్ ఈస్ 3 లేయర్డ్, దట్ ఈస్ గ్లైకోకాలిక్స్, సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్, ఓకేనా. చంద్ర అర్థమవుతుందన్నా? ఇక్కడ ఏం చెప్తున్నా, ప్రోకారియోటిక్ సెల్స్, ఇక్కడ మామూలుగా ప్లాంట్ సెల్ మనకు సెల్యులోస్, అవునా. ఇక్కడ బ్యాక్టీరియా సెల్ యొక్క సెల్ వాల్ 3 లేయర్స్ తో ఉంటుందని చెప్తున్నవాడు, ఓకేనా. ఆ అవుటర్ లేయర్ ఇస్ గ్లైకోకాలిక్స్, అవుటర్ లేయర్ ఇస్ గ్లైకోకాలిక్స్, లోపల సెల్ వాల్, మరి లోపల ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, ఓకేనా. మరి సెల్ వాల్ దేంతో మేడప్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ పాలిసాకరైడ్స్, ఓకేనా, మ్యూరిన్స్, పెప్టైడ్స్. The cell wall is made up of non-cellulosic polysaccharides, peptides, murines, organic compounds. So they will be made. So the glycocalyx is the outermost layer, and innermost layer is plasma membrane. మరి ఇంకేం దీంతో పాటు సైటోప్లాజం ఉంటుంది, డిఫరెంట్ సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి, అదేవిధంగా ఇన్క్లూజన్ బాడీస్ ఉంటాయి, సెల్ ఆర్గనైల్స్ లైక్ రైబోజోమ్స్, సెల్ ఓన్లీ రైబోజోమ్స్ ఉంటాయి. ఇట్ ఇస్ నేక్డ్ జెనెటిక్ మెటీరియల్, ఎందుకు? దేర్ ఇస్ నో న్యూక్లియస్ కాబట్టి, ఓకేనా, ఇట్ ఈస్ ఏ నేక్డ్. మరి ఒక గ్లైకోకాలిక్స్ బేస్డ్ ఆన్ దిస్ గ్లైకోకాలిక్స్, ఎందుకు అంటే ద క్రిస్టియన్ గ్రామ్ క్లాసిఫైడ్ ద గ్రామ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని 2 టైప్స్ చేశాడు, ఓకేనా. అంటే డిపెండ్ ఆన్ ది సెల్ స్ట్రక్చర్. Christian Graham classified the bacteria into 2 types, that is gram positive and gram negative bacteria. Evaru? Christian Graham is a scientist name, okay. Graham is a scientist name. He classified the bacteria into 2 types. Yes, Nana Chandra, any doubt? So Christian Graham దేని మీద? based on cell wall, ఓకేనా. అంటే మన దగ్గర గ్లైకోకాలిక్స్, ఓకేనా, లూజ్ గా ఉంటే ఇట్ ఇస్ ఎ లూజ్ షీత్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ స్లైమ్ లేయర్. విధంగా టఫ్ గా ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ క్యాప్స్యూల్ అంటాం, ఓకేనా. ద అవుటర్ లేయర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లైకోకాలిక్స్. అది లూజ్ గా ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ స్లిమ్ లేయర్. టైట్ గా టఫ్ గా ఉంటే ఏమంటాం? క్యాప్స్యూల్ అంటాము, ఓకేనా. మరి వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్? To determine the shape and protect the cell from bursting, ఓకేనా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్రిస్టియన్ గ్రామ్ క్లాసిఫైడ్ ద బ్యాక్టీరియా ఇంటూ 2 టైప్స్, అంటే బేస్డ్ ఆన్ ది ఎన్వలప్ కలర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాడు వాడు? క్రిస్టల్ వైట్ కలర్ లో వేశాడు, ఓకేనా.
బ్యాక్టీరియాస్ అన్నింటిని తీసుకెళ్ళి క్రిస్టల్ వైలెట్ కలర్ లో వేశాడు. ఓకేనా, విచ్ బ్యాక్టీరియా సెల్ వాల్ ఓకేనా ఆర్ గ్లైకోకాలిక్స్ హ్యావ్ ది క్రిస్టల్ వైలెట్ కలర్ అబ్జార్బ్ చేసుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ యాస్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా, ఇట్ రిటైన్ ద గ్రామ్ స్టెయిన్. ఓకేనా, do not retain the gram stain. It's called as gram negative bacteria. Next, mesosome. Prokaryotic cell lo one more thing is mesosome. It is nothing but infolding of the plasma membrane. Simple గా గుర్తుంచుకోనన్నా, it is a infolding of the plasma membrane. మనం ఎప్పుడు బ్యాక్టీరియా సెల్ గ్లైకోకాలిక్స్ ఇలా బ్యాక్టీరియాలో ఉన్న సెల్ మెంబ్రెయిన్ ఇలా ఇన్ఫోల్డ్ అవుతుంది. ఓకేనా, ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ యాస్ మెసోజోమ్స్. మరి దీని యొక్క ఫంక్షన్ ఏంటి? These mesosomes are vesicles or tubule or lamella like structures. They help in the cell wall formation. ఓకేనా, అంటే ఎప్పుడైతే సెల్ మనకు బైనరీ ఫ్యూజన్ ద్వారా 2 parts గా డివైడ్ అవుతుందో, ఓకేనా, మళ్ళీ మనకు చుట్టూ సెల్ వాల్ ఫామ్ అవ్వాలి కదా. ఇప్పుడు సెల్ ఇలా డివైడ్ అయిందన్న, ఈ ప్లేస్ లో మళ్ళీ మనకు సెల్ వాల్ ఫామ్ అవ్వాలి కదా. అప్పుడు ఏం హెల్ప్ చేస్తుంది? ఈ మెసోజోమ్ విల్ బి హెల్ప్. అదేవిధంగా డిఎన్ఏ రెప్లికేషన్, దాంతోపాటు రెస్పిరేషన్ అండ్ సెక్రేషన్ అండ్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ న్యూట్రిషన్ అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎంజైమ్ కంటెంట్. అంటే నియర్లీ 4 type ఆఫ్ ఫంక్షన్స్ చేస్తుంది ఇక్కడ. సో బ్యాక్టీరియా సెల్ వాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ మెసోజోమ్. దే హెల్పింగ్ ఇన్ ది సెల్ వాల్ ఫార్మేషన్, డిఎన్ఏ రెప్లికేషన్ ఉపయోగపడుతుంది, రెస్పిరేషన్ అండ్ సెక్రేషన్ లో యూజ్ అవుతుంది. సో దిస్ ఆర్ మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్. ఓకేనా, దిస్ ఆర్ మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఇన్ఫోల్డింగ్ కాల్డ్ యాస్ మెసోజోమ్స్. సో ఈ ఫంక్షన్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, మెసోజోమ్ యొక్క ఫంక్షన్ ఏమేమి? సెల్ వాల్ ఫార్మేషన్ ఒకటి, రెప్లికేషన్, రెస్పిరేషన్ అండ్ సెక్రేషన్. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు సీలియా ఉంటుంది, విధంగా ఫ్లాజెల్లా కూడా ఉంటాయని తెలుసు. ఓకేనా, ప్రోకారియోటిక్ సెల్ కంటైన్ ఫ్లాజెల్లా ఫర్ ద పర్పస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సీలియా ఏమో అటాచ్మెంట్ పర్పస్ యూజ్ అవుతాయి. మరి వాటి మీద డిఫరెన్సెస్ ఏంటి? సో బ్యాక్టీరియా హ్యావ్ ది స్మాల్ hair like structures on the surface. It's called as cilia. ఓకేనా, అదేవిధంగా ఇలా ఫ్లాజెల్లా, దీన్ని మనం అంటాం ఫ్లాజెల్లా అంటాం. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాటికి వీటికి డిఫరెన్సెస్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఓకేనా, ద నంబర్ ఆఫ్ సీలియా పర్ సెల్ యూజువల్లీ వెరీ లార్జ్, అంటే 1 నుంచి 1000 or hundreds వరకు ఉండొచ్చు. ద ఫ్లాజెల్లా ఈజ్ 1 to 4. ఓకేనా, అంటే చుట్టూ సర్ఫేస్ చుట్టూ వస్తాయి కదా సీలియా, అది కూడా ఏమన్నాడు, లార్జ్ నెంబర్ ఆఫ్ సీలియా విల్ బి ప్రజెంట్. ఓన్లీ 1 to 4 flagellas will be present. These are small in size, these are longer size. And they usually occurs throughout or a major part of the cell. ఎంటైర్ చుట్టూ ఉండొచ్చు, కొద్ది ప్లేస్ లో ఉండొచ్చు, కానీ మొత్తం సెల్ ను ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ద యూజువల్లీ అకర్ త్రూ అవుట్ ఆర్ ఆన్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ది సెల్ ఆఫ్ సర్ఫేస్. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ 1 end ఆఫ్ ది సెల్, అంటే ఇలా మనకు ఓన్లీ 1 end ఆఫ్ ది సెల్ ఉంటే మనం ఫ్లాజెల్లా అంటాము. ఓకేనా, నెక్స్ట్ cilia is a beat in a coordination and rhythm of either simultaneously absorb the food. ఎందుకు? దే గ్రోయింగ్ ఆన్ ది వాటర్ కాబట్టి. అవునా, ఇలా వాటర్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, సీలియా కూడా మూవ్ అవుతూ దాని లోపలికి వాటర్ అండ్ మినరల్స్ ఆర్ అదర్ ఫుడ్ మెటీరియల్స్ విల్ బి అబ్జర్వ్డ్. ఓకేనా, దే బీట్ ఇండిపెండెంట్లీ. ఓకేనా, దే బీట్ ఇండిపెండెంట్లీ. దే ప్రొడ్యూస్ స్వీపింగ్ ఆర్ పెండులర్ స్ట్రోక్, అంటే మనకి ఇలా పెండులం ఎలా అవుతున్నా, ఇలా వెళ్తున్నా అలా. దే ప్రొడ్యూస్ అండ్ లేటరీ మోషన్. ఓకేనా,
నాట్ పెన్లార్ మోషన్. అప్పుడు ఫ్లాజెల్లా అవుతుంది. దే హెల్పింగ్ ఇన్ ది లోకోమోషన్, ఎరేషన్ అండ్ ఫీడింగ్ అండ్ సర్క్యులేషన్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ సిలియా అన్న? సో దే హెల్పింగ్ ఇన్ ది లోకోమోషన్ యూజింగ్ లో ఉంటుంది, ఎరేషన్ అంటే అబ్జార్బింగ్ ఆఫ్ వాటర్ గ్యాసెస్, ఫీడింగ్ అండ్ సర్క్యులేషన్ లో యూజ్ అవుతుంది. ఫ్లాజెల్లా హెల్పింగ్ ఇన్ ది ఓన్లీ ఇన్ లోకోమోషన్ అంటే జస్ట్ మూమెంట్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇది మనకు డిఫరెన్స్ ఆఫ్ సిలియా అండ్ ఫ్లాజెల్లా. నెక్స్ట్, మరి బ్యాక్టీరియా ఫ్లాజెల్లానికి యూకారియోటిక్ ఫ్లాజెల్లానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డౌట్ రావచ్చు మీకు. సో బ్యాక్టీరియా అంటే ప్రొకారియోట్, ఓకే సార్, ఇక్కడ ఫ్లాజెల్లాలు ఉన్నాయి, మరి యూకారియోట్లో కూడా ఉంటాయి కదా సార్ అని డౌట్ రావచ్చు. ఎస్ ఉంటాయి. మనకు మామూలుగా ఆల్గి, ఫంగై అని మనకు ఎసెక్సువల్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఎసెక్సువల్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఎసెక్సువల్ స్పోర్స్ హ్యావ్ ది ఫ్లాజెల్లాస్. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఓకేనా, నాట్ కవర్డ్ బై ఎనీ షీత్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకేనా, బ్యాక్టీరియా ఫ్లాజెల్లాలో మనకు సెల్ సెల్ ఇలా ఉంటుందన్నా, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇలా ఎక్స్టెండ్ అవ్వదు. ఓకేనా, చెప్పిన అర్థమేనా? ప్లాస్మా మెంబ్రెయిన్ నాట్ ఎక్స్టెండెడ్ టు ఫ్లాజెల్లా, కానీ ఇక్కడ మాత్రం సరౌండెడ్ బై షీత్ డెలివర్డ్ ఫ్రమ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ఏదైతే ప్లాస్మా మెంబ్రెయిన్ చూసిన షీత్ ఉందో అది ఫ్లాజెల్లాను కవర్ చేస్తుంది. ఓకేనా, దే హావ్ ది స్మాలెస్ట్ అండ్ దిస్ ఆల్సో సమ్ లాంగ్ అండ్ సమ్ స్మాల్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టాండర్డ్ మోనోఫైబ్రిల్లర్. ఇట్ ఈస్ ఎ 11th స్టాండర్డ్ ఫైబ్రిల్లర్ విత్ 9+2 అరేంజ్మెంట్ అన్నాడు. విత్ 9+2 అరేంజ్మెంట్ అంటే ఫ్లాజెల్లా యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ తీసుకొని చూస్తే, ఓకేనా, మన లోపల ఇలా మైక్రో ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇలా పైన 9 ఉంటాయి, ఇక్కడ మనకు లోపల 10 ఉంటాయి. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ 9+2 అరేంజ్మెంట్, ఆల్సో కాల్డ్ యాజ్ సెంట్రియోల్ ఆక్సోనియం అంటాం. మీకు నాకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో మరి 9+2 అరేంజ్మెంట్ ఏంటి సార్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఫర్దర్ క్లాస్లో విల్ బి ఎక్స్ప్లెయిన్. ఓకేనా, సో ది ఫ్లాజెల్లం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్. It is made up of proteins and it is also consist of proteins, tubulin protein. ఓకేనా, ఇట్ ఈస్ ట్యూబులిన్ అనే ప్రోటీన్ తో మేడప్ అవుతుంది. దాంతో పాటు లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అంటే బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం ఈస్ నాట్ కవర్డ్ బై ఎనీ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్, దానికి సపోర్టివ్ గా ఉండదు. ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ ఎక్స్టెండ్ అయ్యి దాని చుట్టూ షీత్ గా మారుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక సింగిల్ ఉంటుంది, ఇలా మనకు ఫ్లాజెల్లా హాది ఇలా సింగిల్ గా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ లోపల 9+2 అరేంజ్మెంట్ ఉంటాయి. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సోనిమ్ ఆర్ సెంట్రియోల్ అంటాం దాన్ని. ఓకేనా, సో ఇట్ ఈస్ ఆఫ్ హెల్పింగ్ ఇన్ ది సెల్ డివిజన్ టైమ్. ఓకేనా, ద ఎనర్జీ ఏటీపీఏజ్ ఎంజైమ్ ఈజ్ absent. ఏటీపీఏజ్ ఎంజైమ్ ఈజ్ absent. ఎందుకు? దే హ్యావ్ గివ్ ద ఎనర్జీ. అంటే ఏటీపీఎస్ ఎంజైమ్ ఎక్కడ వస్తే మనకు ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ లో యూజ్ అవుతుంది. ఓకేనా, టు ప్రొడ్యూస్ ఎనర్జీ. అది ఓన్లీ ప్రజెన్స్ ఇన్ యూకారియోటిక్ సెల్ లో ఉన్న ప్లాంట్స్ లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఏటీపీఎస్ ఇస్ ప్రజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. ద మూమెంట్ ఈస్ లైస్ ఎట్ ద బేస్. ద మూవ్ ఫోర్స్ ఫర్ ద మూమెంట్ లైస్ ఎట్ ద బేస్, అంటే ఎక్కడ బేస్ ఇక్కడ అటాచ్ అవుతుందో దాని మీద మాత్రమే మూవ్ అవుతుంది. ఓకేనా, ఇది దాని ఇష్టం ఇలా వెళ్తుంది. అంటే దే డిడ్ నాట్ అటాచ్ టు సర్ఫేసెస్. ఓకేనా, ఫ్లాజెల్లార్ రోజెట్ రూట్లెస్ ఇస్ అబ్సెంట్, అంటే దే డిడ్ నాట్ ఎనీ బ్రాంచెస్. ఓకేనా, మనకి ఇలా బ్రాంచెస్ గా ఉండదు. ఓకేనా, దే గివ్ ద సపోర్ట్ టు బేసల్ బాడీ. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫ్లాజెల్లం అండ్ యూకారియోటిక్ ఫ్లాజెల్లం. మరి ఇక్కడ 9+0 అని ఎందుకు ఉంది సార్ ఒక డౌట్ రావచ్చు మీకు. వాడు ఏమంటాడంటే మనకి ఇది బేసల్ బాడీ అవుతుంది, మనకి ఇది బేసల్ బాడీ, ఇది ఫ్లాజెల్లా అవుతుంది.
ఫ్లాజెల్లాలో పైన 9+2 అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 9 మాత్రమే ఉంటాయి, మధ్యలో ఉన్న 2 ఉండవు. ఇట్స్ కాల్డ్ 9+2 అండ్ 9+0 అరేంజ్మెంట్. మరి ప్రోకార్యోటిక్ సెల్ రైబోజోమ్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దే హ్యావ్ ది ఏ మెంబ్రేనస్ నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్. నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్ అంటే ఈ రైబోజోమ్ చుట్టూ ఎలాంటి మెంబ్రేన్ ఉండదు. నేను క్లాస్ చెప్పుకున్నాం సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్, డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్, అసలే మెంబ్రేన్ లేని ఆర్గనేల్స్ నేను చెప్పుకున్నాం క్లాస్ ఫ్లో చార్ట్ చెప్పుకున్నాం. సో రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్రోకారియోట్స్ లో ఉంటాయి అండ్ యూకారియోట్స్ లో కూడా ఉంటాయి. అవునా? The prokaryotic ribosome consists of 70S type of ribosomes. ఓకేనా 70S type of ribosomes. మరి దాని 70S అంటే ఏంటి సార్ అంటే S మీన్స్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఆర్ స్వెడ్బర్గ్ యూనిట్ అంటాం. ఓకేనా స్వెడ్బర్గ్ యూనిట్. Swedberg is a scientist. He explained that ribosomes are two parts, that is small and large parts. ఓకేనా ఇలా లార్జ్ పార్ట్ ఒకటి ఉంటుంది, స్మాల్ పార్ట్ ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా రెండు కలిసి ఓకేనా దే గివ్ ద సైజ్ ఆర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఇస్ కాల్డ్ యాజ్ 70S. మరి ఈ రెండిటి సైజ్ ఎంత సార్ అంటే లార్జ్ సబ్ యూనిట్ 50S, స్మాల్ ఇస్ 30S. అంటే మనకి ఇది 50 ఉంటే ఇది 30 ఉంటుంది. సో మరి రెండు కలిపి 80 అవుతాయి కదా డౌట్ రావచ్చు ఇక్కడ. సో 50 + 30 + 80 కదా అని ఒక డౌట్ రావచ్చు. మన ఎప్పుడైనా స్వెడ్బర్గ్ యూనిట్ దాని యొక్క డెన్సిటీ ఆధారంగా ఓకేనా అప్రాక్సిమేట్గా గివింగ్ ద 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అని నేమ్స్ ఇస్తున్నాం. ఓకేనా సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ఆర్ స్వెడ్బర్గ్ యూనిట్ టు మెజర్ ద డెన్సిటీ ఆఫ్ రైబోజోమ్స్. ఓకేనా మరి వాటి ఫంక్షన్ ఏది ఇక్కడ రెప్లికేషన్ లో యూజ్ అవుతుంది. సెవరల్ రైబోజోమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద సింగిల్ mRNA కాల్డ్ యాజ్ పాలిజోమ్ ఆర్ పాలిరైబోజోమ్స్. అంటే ఇలా మనకు సెవరల్ రైబోజోమ్స్ ఒక చైన్ లాగా అటాచ్ అవుతుంటే దేనికి అవుతాయి mRNAకు అటాచ్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది ఇది రెప్లికేషన్ లో యూజ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ పాలిజోమ్ ఆర్ పాలిరైబోజోమ్స్. అర్థమేనా? రైబోజోమ్స్ ప్రోకార్యోటిక్ సెల్ లో ఉంటాయి, యూకారియోటిక్ సెల్ లో కూడా ఉంటాయి. కానీ ప్రోకార్యోటిక్ సెల్ మనం ఏమంటాము 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అంటాము. S మీన్స్ స్వెడ్బర్గ్ యూనిట్ ఆర్ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. ఇక్కడ లార్జ్ సబ్ యూనిట్ కాల్డ్ యాజ్ 50S, స్మాల్ కాల్డ్ యాజ్ 30S. రెండింటిని కలిపి డెన్సిటీ ఆధారంగా దే గివ్ ద నేమ్ ఆఫ్ 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్. నెక్స్ట్ inclusion bodies. Okay, now inclusion bodies is nothing but reserve food materials of prokaryotic cells. Okay, now డౌట్ రాజు మరి ఇవి కూడా మెంబ్రేన్ బౌండ్ నాన్ మెంబ్రేన్ బౌండ్ అంటే దీస్ ఆర్ కూడా నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్స్. చుట్టూ మెంబ్రేన్ ఉండదు. ఓకేనా దీస్ ఆర్ ద నాన్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్ lying free in the cytoplasm of the prokaryotic cell or bacterial cell. It is completely filled by reserve food materials like phosphate granules, cyanophacian granules, and glycogen granules. ఇక్కడ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద ఇన్క్లూజన్ బాడీస్? దే ఆర్ ఫ్రీ ఫ్లోటింగ్ ఆన్ సైటోప్లాజం. దే కంప్లీట్ ది రిజర్వ్ ద ఫుడ్ మెటీరియల్స్. ఆ రిజర్వ్ ఫుడ్ ఏంటి అంటే phosphate granules, cytoplasmic granules, and glycogen granules. మరి వాట్ ఈస్ గ్యాస్ వాక్యూల్? ఓకేనా నాకు అది తెలుసు సెల్లో 1 empty స్పేస్ ఉంటుందని చెప్పాను. ఓకేనా ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వాక్యూల్. దే హెల్పింగ్ ఇన్ ది ఫ్లోటింగ్ ఆన్ ది వాటర్ సర్ఫేస్. ఎగ్జాంపుల్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే, అదేవిధంగా పర్పుల్ గ్రీన్ బ్యాక్టీరియాలో మనకు గ్యాస్ వాక్యూల్ ఉంటుంది. ఓకేనా వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవడానికి యూజ్ అవుతుంది. సో నౌ డిస్కస్ అబౌట్ ది ఎనిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్. మనం వాడు చెప్పుకున్నాం కొన్ని ఉంటాయి కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. అవేంటి ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అవునా?
సరేనా? మిగిలిన ఎండోమెంట్ సిస్టమ్ ఉంటుంది, గాల్గి ఆపరేటర్స్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా? కానీ సెల్ వాల్ ఇక్కడ ఉండదు. ఒకటి ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఉండదు, సెల్ వాల్ ఉండదు. ఓకేనా? సెల్ వాల్ ఉండదు ప్లస్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ అయిన ప్లాస్టిడ్స్ ఉండవు. మరి ఇక్కడ ఉండి అక్కడ ఏముంటాయి అంటే ఇక్కడ సెంట్రియోల్ ఉంటుంది, ఇక్కడ సెంట్రియోల్ ఉండదు. ఓకేనా? సెంట్రియోల్ ఉంటుంది, సెంట్రియోల్ ఉండదు, విచ్ హెల్పింగ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్, సెల్ డివిజన్ లో యూజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. జస్ట్ మీకు నోట్స్ కోసం ఆల్రెడీ చెప్పాను, మీకు నేను క్లాస్ చెప్పాను. ఎస్ చంద్ర. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంది, ప్రజెంట్ ఒకటి, యాబ్సెంట్ ఒకటి చూసుకోవాలి. ఏవి ప్రజెంట్ అయినా ఏవి యాబ్సెంట్ అయినా చూసుకోవాలి. ఓకేనా? నౌ స్టార్ట్ డిస్కషన్ ఆఫ్ ది యూకారియోటిక్ సెల్. మరి ఇప్పుడు ఏంది ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్. మన ఇంతవరకు చెప్పుకునేది ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్, దట్ ఈస్ యూనిసెల్యులార్ మోనెరాస్ లైక్ ఆర్కిబ్యాక్టీరియా, యూబాక్టీరియా అండ్ సైనోబాక్టీరియా. ఇంకా highly developed cell organelles comes in eukaryotes. ఓకేనా? protista, plantae, animals and fungi all will be comes in eukaryotes. అంటే ఇక్కడ యూని ఉంటాయా మల్టీ ఉంటాయా అంటే ఏముంటాయి మన ఇక్కడ, యూనితో పాటు మల్టీ సెల్యులార్ కూడా ఉంటాయి. ఓకేనా? యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ రెండు ఉంటాయి. మరి వీటిలో ఏ ఉంటాయి మాట చెప్పుకున్నాం, సింగిల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్, డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ అండ్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి లోపల పార్ట్ అంతా ఏంటి, ఇప్పుడు సెల్ చుట్టూ సెల్ ఉంది, సెల్ వాల్ ఉంది, ఓకే. మరి రిమైనింగ్ పార్ట్ ఏంటి, దట్ ఈస్ సైటోప్లాజం. ఓకేనా? సెల్ లోపల రిమైనింగ్ పార్ట్ అంతా, ఈ లిక్విడ్ పార్ట్ అంతా మనం ఏమంటామన్నా సైటోప్లాజం అంటాము. మనం ఆడ చెప్పుకున్నాం నిన్న క్లాస్లో యూకారియోటిక్ సెల్కి ప్రోకారియోటిక్ సెల్స్కి డిఫరెన్స్ చెప్పుకున్నాం. ఓకేనా? కొన్ని ఆర్గనెల్స్ ఇక్కడ ఉంటాయి, కొన్ని ఆర్గనెల్స్ అక్కడ ఉండవు. స్పెషల్లీ రైబోజోమ్స్ రెండిట్లో ఉంటాయి. ఓకేనా? ప్లాస్టిడ్స్ ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. ఓకేనా? సో సెంట్రియోల్స్ ఉంటాయి, అక్కడ ఎనిమల్ సెల్లో ఉంటాయి, ఇక్కడ ప్లాంట్ సెల్లో ఉండవు. ఓకేనా? ప్లాంట్ సెల్లో ప్లాస్టిడ్స్ ఉంటాయి, ఎనిమల్ సెల్లో ఉండదు. సెల్ వాల్ ప్లాంట్ సెల్లో ఉంటుంది, ఎనిమల్ సెల్లో ఉండదు. మరి సెంట్రియోల్స్ ఎనిమల్ సెల్లో ఉంటాయి కానీ ప్లాంట్ సెల్లో ఉండవు. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్. సో మరి దాని చుట్టూ ఉన్న లేయర్ని మనం ఏమంటాం, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్. చూడండి, the living boundary of protoplasm present on the living cell called as plasma membrane. ఓకేనా? సెల్ చుట్టూ ఉన్న లేయర్ సెల్ వాల్ అయితే దాని లోపల ఉన్న లేయరే ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా? ఇట్ కవర్ ద అరౌండ్ ది సైటోప్లాజం. మరి దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి హౌ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చాను, బైలిపిడ్ లేయర్ అంటాం దీన్ని. ఓకేనా? దే కన్సిస్ట్ ఆఫ్ 2 layers. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బైలిపిడ్ లేయర్. ఎందుకు బైలిపిడ్ లేయర్ అంటే ఇట్ ఈస్ మేడ్ బై లిపిడ్స్. ఓకేనా? ప్లాంట్ సెల్లో ఉన్న, ఎనిమల్ సెల్లో ఉన్న ఆర్ యూకారియోటిక్ సెల్లో ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ దే షో బైపోలార్. ఓకేనా? 2 రీజియన్స్ ఉంటాయి. ఓకేనా? 1 and 2 regions. So it is called as bipolars. అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేసినప్పుడు ఓకేనా దే షో 2 parts. It is called as lipid bilayer. ఓకేనా? which polar heads hydrophilic arranged towards the outer side. చూడండి ఈ పార్ట్, ఓకేనా? ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే, ఓకేనా, ఈ ఈ పార్ట్ మనకి ఏమవుతుందన్నా హైడ్రోఫిలిక్ అవుతుంది. ఓకేనా? ఈ లోపల పార్ట్ హైడ్రోఫోబిక్
ఫోబిక్ అవుతుంది. చెప్పింది ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇది లిపిడ్ బైలేయర్ అన్న. సో అప్పర్ పార్ట్ ద పోలార్ హెడ్స్, ఈ పార్ట్ పోలార్ హెడ్స్ కాల్డ్ యాజ్ హైడ్రోఫిలిక్ నేచర్. మరి ఏవైతే టోవర్స్ లోపలికి ఉన్నాయో వాటి మనం ఏమంటాం, టేల్స్ అంటాం. ఓకేనా, పాస్పోలిపిడ్ బైలేయర్లో లిపిడ్స్ అవుట్ సైడ్ ఉంటాయి, లోపల వాటి ఏమంటాం నాన్ పోలార్ టేల్స్ అంటాము. చూడండి, the arrangement is ensure the production of non-polar tail from aqueous environment. ఇక్కడ లోపల నాన్ పోలార్ పార్ట్ ఏం చేస్తుందంటే ఆక్వేషియస్ ఎన్విరాన్మెంట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఎక్కువ మొత్తం లోపలికి వెళ్ళకుండా లిమిటెడ్గా వెళ్తూ దే విల్ బి హెల్ప్. మరి ఈ లిపిడ్స్తో పాటు ఇంకా ఏముంటాయి చూడండి. ద లిపిడ్ కాంపోనెంట్ membranes mainly consist of phosphoglycerides. Cell membrane also passes the proteins and carbohydrates. ఇప్పుడు ఏమన్నా లిపిడ్సే కాకుండా పాస్పోగ్లిజరైడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విధంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. మరి ఎంత పర్సంటేజ్లో ఉంటాయి సార్ అంటే, ఓకేనా, 52% ఆఫ్ ప్రోటీన్స్ అండ్ 40% ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. ఓకేనా, సో ప్లాస్మా మెంబ్రేన్లో ఎంత 52% ప్రోటీన్స్ ఉంటే 40% లిపిడ్స్ ఉంటాయి. మరి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి, ద కాంపౌండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అని చెప్పాం. ఓకేనా, పెరిఫెరల్ ప్రోటీన్స్ అండ్ విధంగా ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అండ్ 2 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్న ప్రోటీన్స్ గురించి చెప్తాను ఇక్కడ. ఓకేనా, దే ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది ప్రోటీన్స్. మరి ప్రోటీన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ మీద ఇలా అరేంజ్ అయి ఉంటాయి. It is called as integral proteins. It is called as peripheral proteins. ఓకేనా, peripheral proteins and integral proteins. మరి ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి సార్ అంటే peripheral proteins lie on the surface of the membrane. ఇలా సర్ఫేస్ మెంబ్రేన్ మీద ఇలా పడి ఉంటాయి. ఇట్ ఇస్ కాల్డ్ as peripheral proteins. Integral inside integral, it is called as partially or totally submerged or buried in the membrane. It's called as integral proteins. చూడండి, మరి సింగర్ అండ్ నికోల్సన్ ప్రపోజ్ ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. వాట్ ఈస్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అన్న వాళ్ళు చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రేన్ ఫంక్షన్ ఏంది, ఫుడ్ మెటీరియల్స్ ని, వాటర్ ని, మినరల్స్ ని దే విల్ సప్లై టు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అవునా కన్నా. సో which will be moving from to the plasma membrane inside the cell and outside the cell. It is a fluid like structure. Okay, the movement of water and minerals, everything inside the cell, outside the cell. మరి ఎలా వెళ్తాయని చెప్పింది ఎవరు, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ద్వారా ప్రపోజ్ చేసింది ఎవరు, సింగర్ అండ్ నికోల్సన్. ఓకేనా, సింగర్ అండ్ నికోల్సన్ ప్రపోజ్ ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఓకేనా, దే ఎక్స్ప్లెయిన్ దట్ plasma membrane with proteins, okay, lipids helping in the movement of fluids. Okay, so the plasma membrane యొక్క structure. And what is the main function ఇక్కడ? The most important function of the plasma membrane is selectivity of permeability. Okay, they form the permeable, water ni లోపలికి అలో చేస్తుంది. Okay, permeable, permission ఇస్తుంది. అదే విధంగా the functioning cell growth, cell wall formation, intercellular junction, secretion and endocytosis and cell division lo they will be help. So ఆడ చెప్పుకున్నా మెనీ మెంబ్రేన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, అవునా. మరి ఎలా వెళ్తాయి సార్ అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తాయి. మెనీ మాలిక్యూల్స్ మూవ్ బ్రీఫ్లీ across the membrane. ఓకేనా, అంటే ఎక్స్ట్రా సెల్యులార్ అవుట్ సైడ్ నుంచి ఇంట్రా సెల్యులార్ లోకి, ఓకేనా, లిపిడ్ బైలేయర్ ద్వారా వెళ్తాయి, లేదా దీని మీద ఉన్న ప్రోటీన్స్ ఉన్నాయి కదా వాటి గుండా దే విల్ బి ఫార్మ్ త్రూ ద ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. మరి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్తుంది అంటే
సింపుల్ డిఫ్యూజన్. ఓకేనా? డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్ ఈ టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఆస్మాసిస్ నథింగ్ బట్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ కి వాటర్ అనేది మూవ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఇక్కడ వాటర్ సెల్ ఉంది, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది. సో లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ రీజన్ కి ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఫుడ్ విల్ బి మూవ్. ఇట్ ఇస్ కాల్డ్ యాస్ ఆస్మాసిస్. దానికి ఆపోజిట్ వస్తే డిఫ్యూజన్ అవుతుంది. అంటే ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సింపుల్ డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్ ద్వారా దే విల్ బి పుల్లింగ్ ఆర్ పుషింగ్ అవుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్ లోకి వాటర్ అండ్ మినరల్స్ విల్ బి మూవ్ అని చెప్తున్నాడు. ఓకేనా? ద పోలార్ మాలిక్యూల్స్ పాస్ టు ద నాన్ పోలార్ లిపిడ్ bilayer by facilitated transport. ఇక్కడ చెప్తున్నా నాన్ పోలార్ లిపిడ్ bilayer అంటే ఇక్కడ ఓన్లీ ప్రోటీన్స్ ద్వారా మాత్రం వెళ్తుంది. ఈ డిఫ్యూజన్ ఆస్మాసిస్ ఏమో లిపిడ్ మాలిక్యూల్స్ ద్వారా ఎంటర్ అవుతే, ఓకేనా, ఓన్లీ క్యారియర్ ప్రోటీన్స్ ద్వారా ఎలా వెళ్తాయి దాన్ని ఏమంటాము? ఫ్యాసిలేటెడ్ డిఫ్యూజన్ అంటాము. ఓకేనా? ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. Now two है passive transport, active transport. Passive transport is osmosis, okay ना? Active transport is facilitated diffusion. అంటే ఇక్కడ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, అక్కడ ఎనర్జీ తీసుకోదు. ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ సోడియం అయాన్స్ అండ్ పొటాషియం అయాన్స్. అర్థమైనా మనకి? ఇది ప్లాస్మా మెంబ్రేన్. The difference between the membranes, semi-permeable and differently permeable membranes. ఓకేనా? మన అదే ఎలా వెళ్తాయి, ఓకేనా, వాటికి లిపిడ్ బైలేయర్ ద్వారా వెళ్తాయా, ప్రోటీన్ లేయర్ ద్వారా వెళ్తాయా, యాక్టివ్ ట్రాన్స్పోర్టా, ప్యాసివ్ ట్రాన్స్పోర్టా, దీంట్లో ఏది హెల్ప్ఫుల్ గా ఉంటుంది చూడండి. ఇట్ అలో ద ప్యాసేజ్ ఆఫ్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్. ఓకేనా? ఇక్కడ మాత్రం సాల్వెంట్ మాలిక్యూల్స్ తో పాటు సెలెక్టివ్లీ సాల్యూట్స్ లో ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ వాటర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యూర్ వాటర్ తీసుకున్నాం, ఇక్కడ దాంట్లో ఏమైనా సాల్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యూర్ వాటర్ లో సాల్ట్ కలిపేయండి, అప్పుడు ఏమవుతుందన్న మనం ఏమంటాం? సాల్యూట్స్ అంటాం దాన్ని. ఓకేనా? ప్యూర్ వాటర్ లో సాల్ట్ కలిపితే ఆర్ షుగర్ కలిపితే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సాల్యూట్ పార్టికల్స్ అవుతాయి. ఓకేనా? ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ పర్మియబిలిటీ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ అ డిఫరెంట్ అంటే 25% మూవ్ అవుతుంటే ఇక్కడ 50 ఒక సైడు 25 మూవ్ అవుతాయి. ఓకేనా? అంటే 10 మాలిక్యూల్స్ ఇటు మూవ్ అవుతాయి, 10 మాలిక్యూల్స్ ఇటు మూవ్ అవుతాయి. ఇక్కడ 10 ఇటు మూవ్ అవుతాయి, 5 ఇటు మూవ్ అవుతాయి. సో ఇది దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ పర్మియబిలిటీ. నో బయో మెంబ్రేన్ పర్ఫెక్ట్లీ సెమీ పర్మియబుల్. ఇక్కడ మాత్రం డిఫరెంట్లీ పర్మియబుల్ అంటే ఖచ్చితంగా అలో చేస్తుంది. ఓకేనా? సో అండ్ దే డి నాట్ అలో ద స్పెసిఫిక్ సైడ్స్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ మెటీరియల్స్. ఇక్కడ మాత్రం మనకు అన్నిటినీ అలో చేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడ వాడు ప్రోటీన్స్ ఛానల్స్ ద్వారా మాత్రమే. ఓకేనా? దే డి నాట్ అలో ఎనీ స్పెసిఫిక్ సైడ్స్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ మెటీరియల్స్. ఇట్ పాసెస్ అన్ని ఆల్ సైడ్స్. ఓకేనా? ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్, డిఫరెంట్లీ పర్మియబుల్ మెంబ్రేన్. మరి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది సార్? చెప్పుకున్నాం ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ మినరల్స్ విల్ మూవ్ త్రూ ద ఆస్మాసిస్ అండ్ డిఫ్యూజన్. ఓకేనా? ఆస్మాసిస్, డిఫ్యూజన్ అండ్ ఫ్యాసిలేటెడ్ డిఫ్యూజన్ ద్వారా మూవ్ అయితే, ఓకేనా, ప్లాస్మా మెంబ్రేన్ లో ఉన్న లిపిడ్ బైలేయర్స్, విధంగా ప్రోటీన్ ఛానల్స్, వీటి గురించి ద వాటర్ మాలిక్యూల్స్ విల్ బి మూవ్. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం దాని గురించి. ఇక్కడ జస్ట్ డిఫరెన్స్ గా ఇచ్చాను, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్యాసివ్
ట్రాన్స్పోర్ట్ గురించి దే విల్ బి హెల్ప్. నెక్స్ట్ is a diagram of the eukaryotic cell. Okay, they have the different organelles: rough endoplasmic reticulum, smooth ER, Golgi apparatus, okay, chloroplast, vacuole, plasma membrane, mitochondria, cell wall and microbodies. వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనము బ్రీఫ్గా డిస్కస్ చేస్తాము. మరి వాట్ ఈస్ ద సెల్ వాల్ సార్? సో సెల్ వాల్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్. గాల్గి ఆపరేటర్స్ అనేటివి వన్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనైల్స్. ఓకేనా, ప్లాంట్ సెల్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంటాయి. ఓకేనా, కెమికల్ రియాక్షన్ జరుగుతుంటాయి, ప్రోటీన్స్ మారుతుంటాయి, అమైనో యాసిడ్స్ మారుతుంటాయి కదా. అవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి? ఓకేనా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఈ గాల్గి ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, మన సెల్లో మనకు చూడండి ఇక్కడ సెల్ ఉంది కదా, సెల్స్ చుట్టూ ఉన్న డిఫరెంట్ ఆర్గనల్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకు ప్రోటీన్ సింథసిస్ అవుతుంది అనుకుందాం. ఓకేనా, ప్రోటీన్స్ కానీ అమైనో యాసిడ్స్ సింథసిస్ అవుతాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో ఆ ట్రాన్స్పోర్ట్ అవడంలో దే విల్ బి హెల్ప్. ఓకేనా, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. చూడండి, ప్రైమరీ వాల్ అండ్ సెకండరీ వాల్. ప్రైమరీ వాల్ లేడ్ ఇన్నర్ ఆఫ్ ది మిడిల్ లామెల్లా. అంటే బ్యాక్టీరియా సెల్ వాల్ ఇలా తీసుకుంటే ఓకేనా, మనకు కొత్తగా ఫామ్ అయింది ప్రైమరీ అవుతుంది. ఓకేనా, ఆడి మెచ్యూర్ అయిపోయింది సెకండరీ అవుతుంది. ఓకేనా, ప్రైమరీ వాల్ ఈజ్ లేడ్ ఇన్నర్ సైడ్. ఓకేనా, ప్రైమరీ వాల్ లేడ్ ఇన్నర్ సైడ్ అండ్ మిడిల్ లామెల్లా ఈజ్ గ్రోయింగ్ సెల్. మరి సెకండరీ సెల్ వాల్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సెకండరీ సెల్ వాల్ ఈజ్ లేడ్ ఇన్నర్ టు ద ప్రైమరీ వాల్. ఓకేనా, అంటే దానికి ప్రైమరీ వాల్కు ఇన్సైడ్ అవుట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా, ఇట్ అకర్స్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్. ఇట్ కేపబుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అంటే సాగడం. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది సమ్ ఆఫ్ ద సెల్, అంటే మోస్ట్లీ ప్రైమరీ వాలే ఉంటుంది, కానీ కొన్నిట్లో సెకండ్ వాల్ కూడా ఉంటుంది. ఫౌండ్ ఇన్ సమ్ ఆఫ్ ద సెల్స్. ఓకేనా, ఇట్ ఈస్ ఎక్స్టెన్సిబిలిటీ ఈజ్ అబ్సెంట్ ఎక్సెప్ట్ ఇన్ కొలెంకైమా సెల్స్. ఇక్కడ చెప్తానంటే సాగే గుణం కొన్నిట్లో మాత్రమే ఉంటుంది. సింపుల్ టిష్యూ అయిన పారెంకైమా సెల్స్, కొలెంకైమా సెల్స్ లాంటి వాటిలో మాత్రమే సాగే గుణం ఉంటుందని చెప్తాడు. మరి ఎలా అవుతుంది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే ద ప్రైమరీ వాల్ గ్రోస్ ఇన్ ద అడిషన్ ఆఫ్ ది మెటీరియల్ ఇన్సైడ్. ఓకేనా, అంటే మనకు నాట్ ఓన్లీ సెల్, ఎప్పుడు నంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంటాయి, ప్రోటీన్స్ అవుతుంటాయి, అమైనో యాసిడ్ సింథసిస్ అవుతుంటాయి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవునా, అవి సెల్ వాల్ చుట్టూ డిపాజిట్ అవుతుంటాయి. ఓకేనా, ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని స్టోర్ అయిన తర్వాత మన రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అనం కదా, అలానే ఆ ప్రైమరీ వాల్ చుట్టూ డిపాజిట్ అవుతూ ఓకేనా దే ఫార్మ్ ద సెకండరీ వాల్. ఓకేనా, చూడండి, ద సెకండరీ వాల్ గ్రోస్ బై ఎక్రేషన్ ఆర్ డిపోజిషన్ మెటీరియల్ బై ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. ఓకేనా, ప్రైమరీ వాల్ నుంచే సెకండరీ వాల్ వస్తుంది. ఎప్పుడు ప్రైమరీ వాల్ చుట్టూ అన్ని మెటీరియల్స్ ఇక్కడ స్టోర్ అయిన తర్వాత. ఓకేనా, హైడ్రేషన్ ఇస్ 60%, అంటే వాటర్ కంటెంట్. ఇది హైడ్రేషన్ ఇస్ మెయిన్ 60%, ఇక్కడ 30 to 40% వాటర్ కంటెంట్. ఓకేనా, విధంగా సెల్ చుట్టూ మనకి ఏముందన్నా సెల్ వాల్ కదా, ఈ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఓకేనా, సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఇటు సైడ్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ లో. ఎందుకు లో అన్నాడు వీడు, అప్పుడే కొత్తగా ఫామ్ అయింది అన్న ప్రైమరీ సెల్ వాల్. కొత్తగా సెల్ అనేది డివైడ్ అయింది, ఒక సెల్ 2 parts డివైడ్ అయింది. ఓకేనా, దాని చుట్టూ సెల్ వాల్ ఇంకా డెవలప్ అవుతలేదు. ఫస్ట్ మనకి ఏమవుతుంది, ప్రైమరీ సెల్ వాల్ డెవలప్ గ్యాదర్ చేసుకుంటుంది. ఓకేనా, సో అలా దే విల్ బి అరేంజ్. ఫస్ట్ మనకు లూజ్ గా అరేంజ్ అయి ఉంటుంది, తర్వాత మనకు టైట్ గా అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్ అండ్ లిపిడ్స్. ఓకేనా, అంటే వాడి యొక్క ఏం చెప్తున్నాడు,
సెల్ వాల్లో ఏమేమి ఉంటాయంటే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఓకేనా? ద సెల్ వాల్ ఈస్ కంపోజ్డ్ బై సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిపిడ్స్. ఓకేనా? సమ్ అదర్ కెమికల్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెల్ వాల్. మరి ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్ ఏంటి సార్? It is gives only shape, not only give the shape, and also protect the some other mechanical damages. Okay, function of cell wall is not only give the shape, దాంతో పాటు they give the protection to mechanical damages. ఓకేనా? ఎప్పుడైనా సెల్ వాల్ బ్రస్ట్ అయినా కొన్ని ఎంజైమ్స్ యొక్క స్ట్రక్చర్స్ వలన దే విల్ బి డ్యామేజ్ అవుతుంది, అప్పుడు దే గివ్ ద ప్రొటెక్షన్. So cell to cell interaction and they form the barrier of or bridges of the molecules. చూడండి, సెల్ కన్సిస్ట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. అదేగా సెల్ మెంబ్రెయిన్ ఏముంటుంది? సెల్ మెంబ్రెయిన్ లో సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి, ఇంకా సెల్ ఇన్క్లూజన్ బాడీస్ ఉంటాయి. సెల్ ఆర్గనెల్స్ కాల్డ్ యాజ్ which have the presence of membrane bound organelles. ఓకేనా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి బాడీస్, ఓకేనా, అండ్ రైబోజోమ్స్, లైసోజోమ్స్ ఇవన్నీ ఆర్గనెల్స్ అవుతాయి. మరి న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సెల్లో ఒక కార్నర్లో ఉంటుంది ఒక సెల్లో. ఓకేనా? ఇట్ ఈస్ న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల, ఓకేనా, న్యూక్లియర్ మెంబ్రెయిన్, మనకి ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్ అవుతుంది. దాని లోపల న్యూక్లియో ప్లాజం ఉంటుంది, క్రోమాటిన్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇది ఒక అబౌట్ ది అవుటర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్. ఓకేనా? నౌ డిస్కస్ అబౌట్ ది ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ప్లాంట్ సెల్ కానీ ఎనిమల్ సెల్లోనూ ఏ డిఫరెన్స్ ఉంటాయి, ప్రైమరీ వాల్ అంటే ఏంది, సెకండరీ వాల్ అంటే ఏంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా సెల్ ఆర్గనెల్స్. ఓకేనా? సెల్ ఆర్గన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అవే ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే సెల్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనెల్స్. ఓకేనా? న్యూక్లియస్, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఈఆర్, గాల్గి బాడీస్, ఓకేనా, లైసోజోమ్స్ ఇవన్నీ ఎటుకోసం మనకు ఎండో మెంబ్రెయిన్ సిస్టంలో ఉంటాయి. మరి వాట్ ఈస్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ సార్? which have the coordination function. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి నాన్న, 4 ఏమున్నాయి? సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. అవి ఒకదానికొకటి ఫంక్షన్ చేసుకుంటే, ఓకేనా, మనము మార్ఫాలజీ నేర్చుకున్నాం, సింబయాటిక్ అసోసియేషన్ అని, లైకేన్స్ అని, ఆల్గి, ఫంగి రెండు ఏం చేస్తాయి? ఒకరికొకటి హెల్ప్ చేసుకుంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా ఈ సెల్ ఆర్గనెల్స్, ఓకేనా, ఒకదానికోటి హెల్ప్ చేసుకుంటే, ఓకేనా, ఇస్ కాల్డ్ యాస్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ విచ్ హ్యావ్ ది కోఆర్డినేషన్ ఫంక్షన్. ఓకేనా? విచ్ హ్యావ్ ది కోఆర్డినేషన్ ఫంక్షన్ అండ్ విచ్ హ్యావ్ ది నాన్ కోఆర్డినేషన్ ఫంక్షన్. అవి ఏమవుతాయి? ఇప్పుడు నాన్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అవుతాయి. మరి ఎండో మెంబ్రెయిన్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి సార్ అంటే గాల్గి బాడీస్, ఓకేనా, గాల్గి బాడీస్, నెక్స్ట్ endoplasmic reticulum, lysosomes and vacuoles. ఈ 4 మాత్రమే ఎండో మెంబ్రెయిన్ సిస్టంలో ఉంటాయి. సో మీరు ఇందాక మీరు మైటోకాండ్రియా అన్నారు, ప్లాస్టిడ్స్ అన్నారు, వాక్యూల్ అన్నారు, సారీ ఇంకేమని చెప్పాను? మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, రైబోజోమ్స్ అని చెప్పారు సార్. మరి ఇవన్నీ ఎటు పోయినాయి సార్ అంటే ఇవన్నీ మనకు నాన్ ఎండో మెంబ్రెయిన్ సిస్టంలో ఉంటాయి. న్యూక్లియస్, ఓకేనా, చెప్పారు, విచ్ హ్యావ్ ది సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్. అదేవిధంగా ఒకదానికోటి కోఆర్డినేషన్ ఫంక్షన్ చేసుకుంటే, ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్. సో ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ ఇంక్లూడ్ గాల్గి బాడీస్, ఓకేనా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లైసోజోమ్స్ అండ్ వాక్యూల్ ఉంటాయి.
ఓకేనా. ఈ నాలుగిటిని కలిపి ఏమంటాం, ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అంటాము. ఓకేనా. ఈ ఫ్లో చార్ట్ అంటే దాని యొక్క ఫంక్షన్స్ ఇచ్చాను కింద. ఓకేనా. దీని గురించి మనం డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, డోంట్ వరీ. చూడండి, ఫస్ట్ వన్, ఎండో మెంబ్రేన్ సిస్టంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఫస్ట్ ఇక్కడ ఏంటన్నా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనము సెల్ని న్యూక్లియస్ దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకేనా, సెల్ తీసుకొని కట్ చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు మనకి పార్ట్ న్యూక్లియస్ అవుతుంది. ఓకేనా. న్యూక్లియస్ చుట్టూ, న్యూక్లియర్ మెంబ్రేన్ చుట్టూ ఇలా చూడండి, ఇక్కడ ఇలా ఉన్నాయి చూడండి, న్యూక్లియస్ మెంబ్రేన్ చుట్టూ ఇలా ఉన్నాయి చూడండి, మీకు డయాగ్రామ్లు ఉన్నాయి. ఓకేనా. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ endoplasmic reticulum. Who first observed that? K.R. Porter, the scientist, first observed the endoplasmic reticulum. ఓకేనా. మరి వీటిలో ఏ పార్ట్స్ ఉంటాయి సార్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, చూడండి, దే ఆర్ ది 2 పార్ట్స్. చూడండి, ల్యూమినల్ అండ్ ఎక్స్ట్రా ల్యూమినల్. ఓకేనా. సో ఇన్సైడ్ పార్ట్ మనకి ఇది ఇన్సైడ్ ఏనా అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ల్యూమినల్ అంటాము. ఇన్సైడ్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అవుట్ సైడ్ ది ఈఆర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా ల్యూమినల్. అంటే ఎట్లా మనకి ఇప్పుడు సైటోప్లాజం సైడ్ వస్తుంది, మనకి ఇది న్యూక్లియస్ సైడ్ వస్తుంది. న్యూక్లియస్ సైడ్ వచ్చేది ల్యూమినల్ సైడ్, సైటోప్లాజం సైడ్ వచ్చేది ఎక్స్ట్రా ల్యూమినల్ అవుతుంది. ఓకేనా. అండ్ వి హ్యావ్ ది 2 పార్ట్స్, that is smooth endoplasmic reticulum and rough endoplasmic reticulum. ఓకేనా. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్స్ ఉన్నాయి చూడండి. ఓకేనా. మనం ఏమంటాము, రైబోజోమ్స్ అంటాం. ఓకేనా. ఎక్కడైతే రైబోజోమ్స్ అటాచ్ అయి ఉన్నాయో, ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రఫ్. ఓకేనా. ఈ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్సైడ్ ఏముంది, అవుట్ సైడ్ ఏముంది, ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి, ఏ ఏ పార్ట్స్ లేవు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎందుకంటే రైబోజోమ్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. ఎక్కడైతే ఆబ్సెంట్ ఉన్నాయో, ఓకేనా, ఎక్కడైతే ఆబ్సెంట్ ఉన్నాయో మనం ఏమంటాము, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. ఓకేనా. రైబోజోమ్స్ ఉన్న ప్లేస్ రఫ్ అవుతుంది, లేని ప్లేస్ స్మూత్ అవుతుంది. మరి దీనికి ఫంక్షన్ ఏంటి సార్ అంటే, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఇస్ సింథసిస్ ఆఫ్ లిపిడ్స్. అంటే న్యూక్లియస్ లోపల జరిగే ఆల్ కెమికల్ రియాక్షన్స్ అన్ని ఏమవుతాయి, లిపిడ్స్ రూపంలో దే విల్ బి మాడిఫైడ్. ఓకేనా. మరి ప్రోటీన్స్ ఎలా సింథసిస్ అవుతాయి సార్ అంటే, రైబోజోమ్స్ లో ప్రోటీన్స్ అండ్ సింథసిస్ అవుతాయి కాబట్టి ఇట్స్ కాల్డ్ యాజ్ ఆర్ఈఆర్. ఓకేనా, అర్థమైందనా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా. దీస్ ఆర్ అటాచ్డ్ విత్ రైబోజోమ్స్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. వితౌట్ రైబోజోమ్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ మనకి ఎటు ఉంటుంది, రఫ్ ఎటు ఉంటుంది, సైటోప్లాజం సైడ్ ఉంటుంది, స్మూత్ ల్యూమినల్ సైడ్ ఉంటుంది, అంటే ఇన్సైడ్ ఉంటుంది. ఓకేనా. దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ట్యూబ్యూల్స్ అండ్ దీస్ ఆర్ సిస్టర్నే అంటాం, అంటే ఈ పార్ట్ సిస్టర్నే అవుతుంది. ఓకేనా. ఇలా ట్యూబ్ లాగా ఉంటే వాటిని మనం ఏంటాము, ట్యూబ్యూల్స్ అంటాం. ఓకేనా. దే హెల్పింగ్ ఇన్ ది ప్రోటీన్ సింథసిస్. ఓకేనా. అదేవిధంగా గాల్గి బాడీస్ కూడా ఇక్కడ నుంచి ఫామ్ అవుతాయి. అంటే ఇందాక ఇప్పుడు కోఆర్డినేషన్ ఫంక్షన్ చెప్పాను, లిపిడ్స్ అని సింథసిస్ అయినాక, ప్రోటీన్ సింథసిస్ అయినాక మరి ఇవి ఎక్కడికి వెళ్ళాలంటే ఇవి గాల్గి బాడీస్ని ఫామ్ చేస్తాయి. మళ్ళీ ఆ గాల్గి బాడీస్లో మళ్ళీ మాడిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా. మెయిన్ ఫంక్షన్ ఇస్ లిపిడ్ సింథసిస్, ఇది స్మూత్లో. ఓకేనా. ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గాల్గి బాడీస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా, డిఫరెన్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో మనకు నెక్స్ట్ మళ్ళీ గాల్గి బాడీస్ ఉంది, దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.